తెనాల్లోని చెంచుపేటలో గల శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక భక్తులే కాక పరిసర ప్రాంతాల భక్తులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. స్థానిక చెంచుపేటలో గల అమరావతి కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 9వ తేదీ నుంచి జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివార్ల సన్నిధిలో నిత్య హోమం, చతుస్థానార్చన, వేద విన్నపాలు జరిగాయి. తదనంతరం స్వామివార్లకు విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ నిర్వహణ కమిటీ తుమ్మల సత్యనారాయణ, దేవభక్తుని ఉమామహేశ్వరరావు, కిక్కూరి చిన్నకృష్ణారెడ్డి, గడ్డిపాటి పుష్పకుమార్లు పర్యవేక్షించారు. వార్షిక తిరుకల్యాణ మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు రెండవ రోజు స్వామివారికి ఉదయం వేద విన్నపాలు, అనంతరం నిత్యోపాసన, నిత్యారాధన కార్యక్రమాలు, చతుస్థానార్చనలు జరిగినాయి. ఈరోజు సాయంత్రం కూడా యథావిధిగా నిత్యోపాసన, తీర్థప్రసాద గోష్ఠులు జరుగుతాయి. రేపు సాయంత్రం 5 గంటల నుంచి కళ్యాణోత్సవ కార్యక్రమాలకి ప్రయత్నాలు జరుగుతాయి. అందరూ భక్తులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపా కటాక్షలు పాత్రలవుతారని తెలియజేయడం అనేది. జై శ్రీమన్నారాయణ. 3 రోజులుగా స్వామివారి బ్రహ్మోత్సవాలు దేవాలయంలో జరుగుతున్నాయి. ఈరోజు కూడా నిత్యంలాగానే వేదపారాయణం, యాగశాల ప్రవేశం వగైరా కార్యక్రమాలు పూర్తి చేసుకుని రేపు సాయంత్రం స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం జరుగుతుంది. ఎల్లుండి పురవీధుల్లో స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతారు. ఆ మరుసటి రోజు అన్నదాన కార్యక్రమం సోమవారం రోజు జరుగుతుంది. భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ.